హలో గైస్. సో లాస్ట్ వీడియోలో మనం ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ లవ్ గురించి మాట్లాడుకున్నాం. బట్ నిజం చెప్పండి, లైఫ్ లాంగ్ మనం సింగిల్గా ఉండలేం కదా. సో ఏదో ఒక టైంలో మనకి పార్ట్నర్ ఉండాలనిపిస్తుంది. సో మనకి బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఏంటంటే ఎలాంటి పార్ట్నర్ని మనం చూస్ చేసుకోవాలని చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ వీడియోలో మనం అది డిస్కస్ చేద్దాం. సో మెజారిటీ ఆఫ్ ద టైంలో మనం ఓన్లీ జస్ట్ సర్ఫేస్ లెవెల్ థింగ్స్ మాత్రమే చూస్తూ ఉంటాం పర్సన్లో. ఓ మనిషి గుడ్ లుకింగ్గా ఉన్నారా లేరా, లేదంటే మంచి జాబ్ ఉందా, హై పేయింగ్ శాలరీ వస్తుందా, ప్రాపర్టీస్ అసెట్స్ ఉన్నాయా, అమెరికాలో జాబ్ చేస్తున్నారా, వెల్ సెటిల్డా, ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ మెయిన్ పాయింట్స్ మన కంపాటబిలిటీ చెక్ చేసుకోవడానికి కావాల్సిన పాయింట్స్ మర్చిపోతూ ఉంటాం. సో చాలా మిస్టేక్స్ అవుతాయి దీనివల్ల. సో అవి మనం డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, ఆర్ దే విల్లింగ్ టు చేంజ్ అట్లీస్ట్ 20 to 30% ఫర్ యూ. సో ఒక ఇద్దరు కలిసి ఉండాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత మనం కాంప్రమైజ్ అవుతూ ఉండాలి, అడ్జస్ట్ అవుతూ ఉండాలి, ఎవాల్వ్ అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కాఫీ అంటే చాలా ఇష్టం, వాళ్ళకు టీ అంటే చాలా ఇష్టం అనుకుందాం. మనం కూడా అప్పుడప్పుడు టీ తాగుతూ ఉండాలి, లేదంటే వాళ్ళు కూడా కాఫీ ట్రై చేయడానికి రెడీగా ఉండాలి. సో ఇలాగా కొంచెం ఎవాల్వ్ అవ్వడానికి, చేంజ్ అవ్వడానికి రెడీగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ అనే వర్డ్కి వాల్యూ ఉంటుంది. లేదంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఇద్దరు కలిసి ఎప్పుడు హ్యాపీగా ఉండలేరు. పాయింట్ నెంబర్ 2, డోంట్ పిక్ సమ్వన్ హూ ఇస్ డ్రాస్టికలీ బియాండ్ యువర్ శాలరీ ఆర్ లుక్. సో ఎందుకంటే మనకంటే వాళ్ళు చాలా అందంగా ఉన్నా, లేదంటే మనకంటే చాలా రిచ్ శాలరీ ఉండే వాళ్ళైతే మనకంత వాల్యూ ఉండదు. దేర్ షుడ్ బి ఏ బ్యాలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ గుడ్ లుకింగ్ అమ్మాయి విత్ యావరేజ్ శాలరీ కెన్ మ్యాచ్ విత్ యావరేజ్ లుకింగ్ బాయ్ విత్ వెరీ గుడ్ శాలరీ. సో ఇలాంటి కంపాటబిలిటీ బాగుంటుంది. బట్ లెట్స్ లైక్ మీకు వచ్చేది 40K శాలరీ అయితే యూ షుడెంట్ ఎక్స్పెక్ట్ CEO లెవెల్ పార్ట్నర్. సో మనం ఎప్పుడు ప్రాక్టికల్గా ఉండాలి. సో అప్పుడే పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. లెట్స్ సే యూ ఫౌండ్ సమ్వన్ హూ ఇస్ వే బియాండ్ యూ. ఒకవేళ మీకు దొరికిన పార్ట్నర్ మీకంటే 10 times అందంగా ఉన్నా, లేదంటే 10 times మీకంటే శాలరీ ఎక్కువ ఉన్నా, అలాగే 10 times మీ లైఫ్ స్టైల్ కన్నా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎక్కువ ఉన్నా, సో మీకు మాత్రం ఇంకా నరకమే. ఎందుకంటే మీకు పెద్ద వాల్యూ ఉండదు, వాళ్ళు మీకు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు, మీకే ఎప్పుడు సెకండ్ గేస్ ఉంటుంది, ఎప్పుడు గిల్టీగా ఫీల్ అవుతారు. సో మీకు పెద్ద పీస్ఫుల్ లైఫ్ కూడా ఉండదు. బ్యాలెన్స్ షుడ్ బి దేర్. మేబీ 2x ఈస్ ఫైన్. మరి వే బియాండ్ ఉండుకోకుండా చూసుకుంటే బెటర్. ఎందుకంటే మీకు కూడా పీస్ఫుల్ లైఫ్ ఉండాలి కదా. సో ఇలా చేస్తే మీకు షార్ట్ టర్మ్లో చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో చాలా సఫర్ అవుతారు. మా మనీ, స్టేటస్, జాబ్ ఇవన్నీ చాలా టెంపరీ. సో మనకి లైఫ్లో ఎలాంటి పర్సన్ ఉండాలంటే వాళ్ళు మనల్ని ట్రూగా లవ్ చేయాలి. సో అప్పుడే మనకి మెంటల్ పీస్ ఉంటుంది. సో మనం చాలా వాటితో డే టు డే లైఫ్లో పోరాడుతూ ఉంటాం. వర్క్ స్ట్రెస్ అని, ఫ్యామిలీ స్ట్రెస్ అని. సో ఇవన్నీ ఎప్పుడు ఉండేవే. బట్ మనకు ఒక పర్సన్ ఉండాలి, ఎప్పుడు మనకి వాళ్ళతో ఉంటే పీస్ఫుల్గా ఉండాలి, లేదంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అలాగే మనం ఎంత గొడవ పడినా వాళ్ళు మనతో ఉంటారు అనే సెక్యూరిటీ ఉండాలి. సో అది ఇచ్చే హ్యాపీనెస్, పీస్ ఇంకేది ఉండదు. ఎందుకంటే మనతో ఒక పర్సన్ పర్మనెంట్గా ఉంటారని తెలిసినప్పుడు వాళ్ళ గురించి పెద్దగా బాధలు కానీ కష్టాలు కానీ ఉండవు. మనం ఎంత ఫైట్ చేసినా ఎండ్ ఆఫ్ ద డే మనం అవన్నీ మర్చిపోయి కలిసి ఉండే వాళ్ళు మన లైఫ్లో ఉంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా మనకి ఏ పార్ట్నర్ కావాలో మనకి ఐడియా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు హెల్త్ కాన్షియస్, డిసిప్లిన్గా ఉండే వాళ్ళైతే సో మీరు కూడా అలాంటి పార్ట్నర్ని చూస్ చేసుకోవాలి. లేదంటే వాళ్ళకి అసలు ఎక్సర్సైజ్ అంటే ఇష్టం లేకున్నా, హెల్తీగా తినడం ఇష్టం లేకున్నా, ఏది పడితే అది తినే వాళ్ళైతే మీతో అంత పెద్దగా హ్యాపీగా ఉండకపోవచ్చు, మీరు కూడా వాళ్ళతో హ్యాపీగా ఉండకపోవచ్చు. సో అలాగే మీకు ఫ్యామిలీ వాల్యూస్, మీకు పేరెంట్స్ అంటే ఇష్టం ఉన్నా, లేదంటే మీ రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చే వాళ్ళైతే వాళ్ళు కూడా అలాంటి కోర్ వాల్యూస్ నుంచి వస్తే బాగుంటుంది. లేదంటే ఎప్పుడు మీకు ఫైట్స్ అండ్ గొడవలు జరుగుతాయి, చాలా డిస్కనెక్టెడ్గా ఉంటారు మీరు రిలేషన్షిప్లో. అలాగే వాళ్ళు మీ కోర్ వాల్యూస్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, లేదంటే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో వీ హ్యావ్ టు చూస్ ఎ పార్ట్నర్ who understand our core values and be with us, because right partner is not about good looks or Insta pics. It's about someone who fits into your life and grows with you. So what do you look for in a partner? Please comment down and let's talk, and please share with your friends who is looking for a life partner, and maybe it will help them think beyond looks and salary. See you in the next one.